పరిశుద్ధుడా మహోన్నతుడా మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతిస్తున్నాను తండ్రి. గడిచిన వారమంతా ప్రభా మీ కృపలో నన్ను మిమ్మల్ని కాచి కాపాడి రక్షించిన విధమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు అయినందుకే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఇప్పుడు తండ్రి నాయన ఈ సన్నిధానంలో రెండు మనం అడుగుచుంటున్నాం. ముఖ్యంగా పాటలతో మీరు మహిమ పొందండి. అదేవిధంగా దాసుల చాట్ను మరుగుపరుచుకొని మాకు కావలసిన నీ ఆహారమును మీరు దయచేయమని అడుగుచుంటున్నాం ప్రభా. మీరు మా మధ్యలో ఉండి మీరే మహిమ పొందమని అడుగుచుంటున్నాం. మీరు మాతో మాట్లాడమని అడుగుచుంటున్నాము తండ్రి నాయన ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు కాదు నుండి అంతం వరకు మీరుండి మీరే నడిపించమని అడుగుచు మీరే మహిమ పొందమని అడుగుచు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి. ఆమేన్. స్తుతి స్తుతి స్తుతి. స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణం దేవుని దూత గణము పరమునా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతి క్షణం దేవుని దూత గణము పరమునా. శుద్ధుడు పరిశుద్ధుడను పొగడుచుండగా శుద్ధుడు పరిశుద్ధుడను పొగడుచుండగా నేను
జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా నీ కృపా నీ కృపా కేవలం నీ కృపా కేవలం నీ కృపా 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 నీ కృపా నీ కృపా 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 నీ కృపా అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా కోట్లాది జనులలో గుర్తించావు కోరుకొని నీ ప్రజలను లెక్కించావు కోట్లాది జనులలో గుర్తించావు కోరుకొని నీ ప్రజలను లెక్కించావు క్షమించే మనసు కలిగి ఫలించే జీవమే క్షమించే మనసు కలిగి ఫలించే జీవమే పరలోక పౌరునిగా నన్ను చేశావు పరలోక పౌరునిగా నన్ను చేశావు కృపా ఇది నీ కృపా ఇది నీ కృపా కేవలం నీ కృపా కేవలం నీ కృపా 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 నీ కృపా నీ కృపా 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 నీ కృపా అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా మహిమాన్విత నీకు మట్టినైన స్నేహమా అప్పగించుకున్నాను నీ కృపకై నేను గొప్ప దేవుడా నీ సన్నిధిలో ఉన్నాను అప్పగించుకున్నాను నీ కృపకై నేను గొప్ప దేవుడా నీ సన్నిధిలో పిలిచినవాడా నన్ను గెలిచినవాడా పిలిచినవాడా నన్ను గెలిచినవాడా ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచినవాడా ప్రేమించి ప్రేరేపించి బలపరచినవాడా ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచినవాడా ప్రేమించి ప్రేరేపించి బలపరచినవాడా ఇది నీ కృపా ఇది నీ కృపా కేవలం నీ కృపా కేవలం నీ కృపా 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 నీ కృపా 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 నీ కృపా అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు గత కాలమంతా కూడా కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో అందరము కలిసి ఇంకొక పాట కలిసి పాడుకుందాం. అందరికి వచ్చే పాట అందరము కలిసి పాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు కూడా త్వరగా రండి. అందరూ కూడా మీ గృహాలలో ఒక దగ్గర కూర్చొని ప్రభుని ఆరాధించడానికి, ప్రభు వాక్యాన్ని వినడానికి, ప్రభుతో సహవాసం చేయడానికి మనం అందరం కూడా ముందుకు సాగుదాం. ఈ సమయంలో అందరము కలిసి ఇంకొక పాట కలిసి పాడుకుందాం. పాటల షీట్లో నుండి మీ దగ్గర ఒకవేళ పాటల షీట్ ఉన్నట్టయితే పాటల షీట్లో నుండి ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా అని అందరము కలిసి పాడుకుందాం. ఈ సమయంలో 21వ పాటల షీట్లో నుండి 21 ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా అని సమయంలో నిజంగా మనము మట్టివారము మన దగ్గర అతిశయించడానికి ఏమీ లేదు. కానీ దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని కాపుదల, అందుకై దేవుని అందు మాత్రమే మనం అతిశయిస్తూ ఈ సమయంలో కలిసి పాడుకుందాం. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి నిజముగానే ఈ లోకములో యేసుని ప్రేమను మించింది ఇంకా ఏది లేదు. మరి కన్నవారి ప్రేమ కంటే, బంధువుల ప్రేమ కంటే, ఆత్మీయుల ప్రేమ కంటే కూడా ఆదరించే ప్రేమ, ఆ ప్రేమే గత కాలమంతా కూడా మనలను జీవింపజేసింది. గత 2 నెలలుగా మరి మనందరినీ దేవుడు తన కృపలో బలపరుస్తూ, భద్రపరుస్తూ, కాచి కాపాడుతున్నందుకు ప్రభుకు వందనాలు చెల్లిస్తూ సమయంలో అందరము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మనం ప్రతి వారము చదువుకునే వాక్య భాగం ఈ సమయంలో అందరము కలిసి, మీ దగ్గర ఒకవేళ బైబిల్ ఉన్నట్లయితే మరి నాతో పాటు కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మరి సమయంలో అందరము కలిసి నిర్గమకాండము 7వ అధ్యాయాన్ని కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే బైబిల్ తెరిచి నిర్గమకాండము 7వ అధ్యాయము అందరము కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 7వ అధ్యాయము మీరు నాతో పాటు గట్టిగా బిగ్గరగా చదవండి. మరి చదువుతూ మనము దేవుని మహిమ కొరకు మనం ముందు సాగుదాం. నిర్గమకాండము 7వ అధ్యాయము మొదటి నుండి ఆఖరి వరకు అందరము కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయం మొదటి వచనము. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయవలెనని నీ అన్నయ్యైన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయము కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెదను. ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 85 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. 8వ వచనము నిర్గమకాండము 7వ అధ్యాయము 8వ వచనం నాతో పాటు చదవండి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయుమనను, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుట అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రాజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి వరకు పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకొందునని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో
నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా. మార్చబడును. 18వ వచనము, ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జనముల మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి వీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమందంతటను మ్రాను పాత్రలతోనూ రాతి పాత్రలతోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. 20వ వచనము, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయుల ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి. చదివిన వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన. అందరం కూడా తళ్ళు వచ్చి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. గత కాలమంతా కూడా దేవుడు మనలను కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమున ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును స్తుతించడానికి, ప్రభు సన్నిధిలో ఈ విధంగా మనము మరి కలిసి ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ఈ కృప కొరకై ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన. అందరం కూడా తలలు వంచుదాం. కళ్ళు మూసుకోండి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ సమయంలో నాతో మాట్లాడు, నా హృదయంతో మాట్లాడు, నన్ను సంధించు ప్రభు అని ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరి ప్రార్థనలు నడిపిస్తారు మాధవి. రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు నా తండ్రి. అందరూ పట్టుకోవడం వందనములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. ఇదిగో నాయన నీ యొక్క పునరుత్థాన దినము నాయన నువ్వు చేసిన మేలును బట్టి నాయన నేను స్తుతించటకు నాయన నేను గర్వపరచటకు నీవు ఇచ్చిన యొక్క కృపను బట్టి కూడా వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా, నీవు మమ్మల్ని ఆరాధించి నాయన నేను కొనియాడటకు నాయన నీవు చూపుచున్న యొక్క కృపను బట్టి కూడా వందనములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నాయన నాయన నిన్ను ఆరాధించాం నాయన, నిన్ను మహిమపరిచాం నాయన, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నా తండ్రి నీ యొక్క నిండైన మేలును మాపై కొమ్మరిస్తున్నామని నమ్ముచున్నాం నా తండ్రి. దేవా, నీవు చేసిన మేలును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. స్తోత్రములు తండ్రి. దైవజనులైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడుటకునైనా నీ ఆత్మశక్తి దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు నాయన. దేవానికి వందనములు, స్తోత్రములు దేవా. ఆత్మీయంగా బలపడి వాక్యానుసారమైన జీవితాన్ని నాయన మేము కొనసాగించుకుని ఒక సహాయం దయచేయండి నా తండ్రి. ఇదిగో నాయన అనేకమైన తెగుళ్ళు నాయన లోకంలో సంచరించుచున్నప్పటికీ నాయన నీ కృపతో నాయన మమ్మల్ని మాకు క్షేమాన్ని దయచేసి నాయన నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇక ముందు కాలం కూడా నాయన నిన్ను ఆరాధించి నిన్ను కొనియాడిన ఆయన నీలో ఆత్మీయంగా బలపడి నా తండ్రి నీ యొక్క నిత్య రాజ్యాన్ని పొందుకునే బిడ్డలముగా మమ్మల్ని అందరినీ ఉంచమని నాయన నా తండ్రి యొక్క సమయాన్ని మీ దయగలస్తాను కప్పు చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సోదరి దేవుడు దీవించిన గాక. ఈ సమయంలో మనము కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని రోజుల్లో
మనమందరము కలిసి ప్రభు సన్నిధిలో మరి చేరి ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును స్తుతించడానికి, మరి ప్రభు ఇచ్చే ఆ చక్కటి సమయం కొరకు మనమందరం కూడా వేచి ఉందాం. మరి ప్రార్థన చేద్దాం. దేవుడు మరి గత కాలమంతా కూడా మనందరినీ కాచి కాపాడుతూ ఉన్నాడు. దేవుచితమైతే ఇంకా కొన్ని వారాలలో, ఇంకొక 2 వారాలలో మనమందరం కూడా మరి ప్రభు సన్నిధిలో చేరి అందరము కలిసి ఆరాధించే సమయం వస్తుందని నిరీక్షిస్తూ ఉన్నాం. మరి మన అధికారులు, మరి గవర్నమెంట్ వారు కూడా మరి చెప్తా ఉన్నారు, దేవుచితమైతే జూన్ 8వ తారీఖు నుండి మరి దేవుని మందిరాలు ఓపెన్ అవుతాయి. మరి మందిరాలలో కొన్ని ఆజ్ఞలతో, కొన్ని కట్టుబాట్లతో మరి మనం ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనకిచ్చే సమయాన్ని బట్టి ప్రభు కొందనాలు చెల్లిద్దాం. మరి ఏది ఏమైనప్పటికీ మరి ప్రభువును ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి. ఈ రీతిగానైనా మన గృహాలలో మనము మరి కలిసి ప్రభువును ఆరాధిస్తూ ఉండగా మరి ప్రభు మహిమ పొందుతున్నాడు. అందుకొరకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎక్కడ నా నామం పేరిట 2 లేక 3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు. మరి సమయంలో మనము కూడి ఉన్న మన గృహాలలో, మనము కూడి ఉన్న మరి మన పరిస్థితులలో దేవుడు మనకు తోడుగా ఉంటూ మనలను కాచి కాపాడుతున్నందుకు ప్రభు వందనాలు చెల్లించాలి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఇంకా వైరస్ విజృంభిస్తూ ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది ప్రాముఖ్యం. మరి ఎవరో మనల్ని కాపాడుతారని కాదు, కానీ మనంతుగా మనము మరి జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకొరకనే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా, యేసు ప్రభుని నమ్మిన తర్వాత కూడా మరి ఎవరో మనల్ని కాపాడుతారు, ఎవరో మనకు సహాయం చేస్తారని కాదు, కానీ మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలి. అందుకొరకనే యేసు ప్రభు నూతన నిబంధనలో ఒక మాట అన్నాడు, మీరు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎలాగుండాలట? పాముల వలె వివేకము కలిగి, పావురముల వలె నిష్కపటులై ఉండాలి. మనము వివేకం కలిగి ఉండాలి, నిష్కపటులమై ఉండాలి. అదేవిధంగా మరి వివేకులం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఇప్పుడు విజృంభిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ను మరి ఆ బారిన పడకుండా జాగ్రత్తగా మరి గవర్నమెంట్ వారు ఏవైతే ఆదేశాలు ఇస్తున్నారో ఆ ఆదేశాల ప్రకారంగా మనము జాగ్రత్తగా ఉంటూ మరి మనము మరి పాముల వలె వివేకం కలిగి, పావురముల వలె నిష్కపటులమై ఉండాలి. ఆ రీతి ఆత్మీయ జీవితంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. ఎలాగైతే వైరస్ బారి నుండి ఎవరికి వారుగా కాపాడుకోవాల్సి వస్తుందో అలాగనే ఆత్మీయ జీవితంలో కూడా మనము జాగ్రత్తగా ఉంటూ మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అందుకొరకనే ఈ మట్టిలో ఉండేటువంటి పురుగును మనం చూస్తాం కదా, ఏమంటారు ఆ పురుగును? కుమ్మరి పురుగు. ఆ కుమ్మరి పురుగు మట్టిలో ఉంటుంది, కానీ దానికి ఏమాత్రం కూడా మట్టి అంటదు. అలాగనే మనం కూడా ఈ లోకంలో ఉన్నాం, లోకంలో బ్రతకాలి, లోకంలో జీవించాలి, లోకంలో ఉండాలి. కానీ ఆ లోకం మనలో ఉండొద్దు. మనము లోకానికి సాక్షులమై ఉండాలి. దేవుడు నిన్ను నన్ను రక్షించింది ఎందుకొరకనంటే, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఎందుకొరకనంటే మనము లోకానికి సాక్షులమై ఉండడం కొరకే. దేవునికి మహిమకరంగా, లోకానికి సాక్షులముగా, అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే వారముగా మనం ఉండాలి. అందుకొరకని మనము మరి మనల్ని మనము జాగ్రత్తగా గమనిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని మనము జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అందుకొరకనే గడిచిన కొన్ని వారాలుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా మనం ఈ రీతిగా జీవించాలి అనంటే, ఈ రీతిగా బ్రతకాలి అనంటే దేవుని వాక్యం ప్రాముఖ్యమైంది. అందుకొరకనే దేవుని మాటలు మాత్రమే మనం వినాలి. దేవుని మాటలు కాకుండా వేరుగా ఏ మాటలు విన్నా కూడా మనము బ్రతకలేము. అందుకొరకనే గత అనేక వారాల నుండి మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తూ ఉన్నాం. వాక్యం అనేది ప్రాముఖ్యము. ఆ వాక్యము మనలో ఉండాలి, ఆ వాక్యం మనతో ఉండాలి, ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి, మన నోటను ఉండాలి. అప్పుడు ఆ వాక్యం మనలను కాపాడుతుంది. అందుకొరకనే ఈ లాక్డౌన్ పీరియడ్లో లేక మన గృహాలలో ఉంటుండగా మరి నీవు దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నావా? ఆ దేవుని వాక్యం ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా? ఆ వాక్యం మనలను నడిపించేదిగా ఉందా? ఆ వాక్యము మరి మన కొరకు మరి మనలను మంచి మార్గంలో నడిపించేదిగా ఉందా? మనము గమనించండి. గత అనేక వారాల నుండి మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తా ఉన్నాం. ఆది కాండములో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ సందర్భాన్ని బట్టి నోవాహు జీవితాన్ని మనము చాలా వరకు ధ్యానం చేశాం.
నోవాహు కూడా ఇలాగే ఉండే. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నోవాహుతో చెప్పాడు. నోవాహుతో చెప్పిన మాట ప్రకారంగా దేవుడు ఏ మాట అయితే చెప్పాడు ఆ మాట ప్రకారంగా ఆయన బ్రతికాడు, అలాగున చేశాడు. కాబట్టి ఆయన కుటుంబము రక్షింపబడ్డది. ఈ దినాల్లో కూడా నీవు నేను మనము మన కుటుంబాలు దేవుని కొరకు బ్రతకాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలి. ఆ మాట ప్రకారంగా మనము చేస్తే మనం బ్రతుకుతాం, మన కుటుంబాలు బ్రతుకుతాయి. ఎలాంటి భయంకరమైన వైరస్ అయినప్పటికీ, ఎలాంటి భయంకరమైనటువంటి విపత్తులు అయినప్పటికీ దేవుని వాక్య ప్రకారంగా దేవుని కొరకు బ్రతికే బ్రతుకు కావాలి. పోయిన వారం కూడా మనం వాక్య భాగాన్ని గమనించాము. అక్కడ మరి దేవుని మాట వింటే మనం బ్రతుకుతాం. ఆది కాండంలో 3వ అధ్యాయంలో మనం గమనించాము ఆదాము అవ్వల విషయంలో. ఆదాము దేవుని మాట వినక తన భార్య మాట విన్నాడు అని మనం ఒక మాట చదువుకున్నాం. ఆ మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. ఇప్పుడు నేను ఆ వాక్యం అంతా కూడా చెప్పను, కానీ ఒక్క మాట మనం గమనిద్దాం. ఆది కాండం 3వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ దేవుడు అంటున్నాడు, ఆదాముతో అంటున్నాడు, ఆయన ఆదాముతో అంటే దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఆదాముతో నీవు నీ భార్య మాట విని. గమనించండి, అంటే భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినొద్దని నేను చెప్పడం లేదు, కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్, ఇక్కడ జరిగినటువంటి పరిణామాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ దానినే చెయ్యమని తన భార్య చెప్పింది. అప్పుడు ఆయన దేవుని మాటను కాదని తన భార్య మాట విన్నాడు. ఇక ఎన్ని అనర్థాలు వచ్చాయో మనందరికీ తెలుసు. అందుకొరకైనా ఈ దినాన కూడా నేను ప్రాముఖ్యంగా దేవుని సేవకునిగా మరి ప్రియ విశ్వాస సంగమ మరి లేక మనము ఏ విధంగా ఉన్నాం, మనం ఏ రీతిగా ఉన్నాం ఒక్కసారి గమనించాలి. అంటే నీ భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినొద్దని నేను చెప్పడం లేదు, వినాలి, వింటేనే మన కుటుంబం ముందుకు సాగుతుంది. కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా వస్తుందో అప్పుడు మనం దూరం జరగాలి. దేవుని మాట వినడము నేర్చుకోవాలి. ఇక్కడ భార్య మాట విని ఎన్నో కష్టాలు అనర్థాలు కొని తెచ్చుకున్నాడు. పోయిన వారము మనం అవన్నీ కూడా గమనించాము. ఈ సమయంలో ఇంకొక మాట కూడా మనము గమనిద్దాం. నేను ఇంకా అవన్నీ కూడా మళ్ళీ వివరించి చెప్పను, కానీ ఈ సమయంలో మనం గమనించినట్లయితే మరి అదే 3వ అధ్యాయంలోనే ఆది కాండం 3వ అధ్యాయంలోనే ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండం 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. గమనించండి, దేవుని మాట వినకపోయినప్పటికీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవుడు ఎంత జాలి కలిగిన వాడు. దేవుని మాట వినక ఆదాము తన భార్య మాట విన్నప్పటికీ ఇంకా దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు, వారిని దూరం కొట్టలేదు. అదే దేవుని ప్రేమ, అదే మానవులకు దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం. మానవులముగా మనము తల్లిదండ్రులముగా లేక భార్యాభర్తలుగా లేక ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులముగా మనము కొన్నిసార్లు మన మాట వినకపోతే ఇక నాకు అవసరం లేదు, వారితో పని లేదు, వారు నా మాట వింటలేరు కాబట్టి నేను వారికి ఏం చేయను అని మనం అనుకుంటా. కానీ మనలను ప్రేమించిన మన దేవుడు, మనలను మరి కొన్న దేవుడు, మనలను మరి సృష్టించిన మన సృష్టికర్త, ఆయన చేసే పని గమనించండి. నిజముగా ఆదాము అవ్వలు మరి వారు దేవుని మాట వినకపోయినప్పటికీ దేవుడు మాత్రం ఇంకా వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకా వారిని ఆదరిస్తూనే ఉన్నాడు, వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆఖరిగా మనము ఆ 21వ వచనంలో కూడా గమనించినట్లయితే దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. గమనించండి, వారు అలాగే దిగంబరులుగా ఉండని అని వదిలిపెట్టలేదు, కానీ వారిని ఇంకా ప్రేమిస్తూ వారికి మరి ఆ చర్మపు చొక్కాయిలను చేయించి వారిని ఆశీర్వదిస్తా ఉన్నాడు, వారిని దీవిస్తాను. అదే రీతిగా ఈ సమయంలో మనం ఇంకా కొన్ని మాటలను మనం గమనిద్దాం. ప్రాముఖ్యంగా గమనించినట్లయితే మార్చబడిన వస్త్రము, లేక ఇక్కడ మరి ఆదాము అవ్వల విషయంలో మనం గమనించినట్లయితే చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాడు. అదేవిధంగా అంటే పాపమునకు ముందు వారు ఎలాగున్నారు, వారు దేవుని మాట వినకముందు ఎలాగున్నారు, దేవుని మాట విన్నప్పుడు ఎలాగున్నారు, దేవుని మాట విన్న తర్వాత వారు ఎలాగున్నారో ఇక్కడ మనం ఆ విషయాన్ని గమనించాలి. దేవుని మాట విన్నప్పుడు మొదటిగా ఆదామవ్వలు ఇద్దరు కూడా ఏదైనా తోటలో హాయిగా ఉన్నారు, హాయిగా జీవించారు. వారి జీవితాలలో ఎలాంటి కష్ట నష్టాలు లేవు, ఎప్పటికీ ఆనందము సంతోషము సమాధానమే. కానీ ఏనాడైతే వారు దేవుని మాట వినలేదో,
ఏనాడైతే వారు దేవుని మాటకు అవిధేయులయ్యారో అప్పటి నుండి వారు కష్టాలు కొని తెచ్చుకున్నారు. అప్పటి నుండి పాపం వారిలో పెంచిపోయింది. అప్పటి నుండి వారు దేవునికి దూరం అయిపోయారు. వారు దిగంబరులమని గమనించారు. వారు పాపముతో సిగ్గుతో ఉన్నారు. కానీ దేవుడు ఇంకా వారిని ప్రేమిస్తూ వారికి చర్మపు చొక్కాయలను తొడిగించే ఆ ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. గమనించండి, ఈ సమయంలో మార్చబడిన జీవితం కావాలి, మార్చబడిన వస్త్రాలు కావాలి. వారు అలాగే ఉండని అని వదిలిపెట్టలేదు. వారు అలాగే దిగంబరులుగా ఉండని అని వదిలిపెట్టలేదు. ఈ దినమున కూడా నీవు దేవుని మాట వినకపోయినప్పటికీ, నువ్వు దేవునికి లోబడలేకపోయినప్పటికీ, నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ, నీవు ఎన్ని రకాలుగా దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పటికీ ఇంకా దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటి అనంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా! ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఆదామవ్వలకు చర్మాపు చొక్కాయలను చేయించి వారికి తొడిగిస్తా ఉన్నాడు. కానీ ఈ సమయంలో మన జీవితంలో మనకేం కావాలి? ఆ రీతిగా మనం గమనించినట్లయితే కొంతమంది జీవితాలను మనం ఈ సమయంలో మనము గమనిస్తాం. ప్రాముఖ్యంగా దేవుని మీద ఆధారపడ్డ వారి జీవితాలు ఎలాగుంటాయి, దేవుని కొరకు బ్రతికే వారి జీవితాలు ఎలాగుంటాయి, వారి మార్పు అనేది కావాలి. వస్త్రాలంటే ఈ పై బట్టలు కాదు మారడం, కానీ హృదయాంతరంగాలు మారాలి. హృదయాంతరంగ జీవితాలు మారాలి. ఈ రోజుల్లో చాలాసార్లు మనము దేవుని దగ్గరకు వస్తున్నామనంటే చాలాసార్లు పైకి వేష వేసుకొని వస్తూ ఉంటాం, పైకి చాలా చక్కగా ఉంటాం, పైకి చాలా చక్కగా కనబడతా ఉంటాం. కానీ ఆ అంతరంగం ఎలాగున్నది? నిన్ను పైరూపం చూసేవారు కేవలం మనుషులు మాత్రమే, కానీ దేవుడు మాత్రము నిన్ను నీ అంతరంగాన్ని చూసేవాడు, నీ హృదయాంతరంగాన్ని చూసేవాడు. అందుకొరకని ఈ సమయంలో నీవు నీ గృహంలో ఉన్నా, నీవు ఎక్కడ ఉన్నప్పటికీ, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ దేవుడు మాత్రము నిన్ను చూస్తూ ఉన్నాడు. అందుకొరకని ఈ సమయంలో నీ అంతరంగ జీవితం ఎలాగున్నది? మార్చబడిన జీవితంగా ఉన్నదా? ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. నీ జీవితం మార్చబడాలి, నీ బ్రతుకు మార్చబడాలి, నీ వస్త్రం మార్చబడాలని ఇంకా దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఆ రీతిగానే ఇంకా కొంతమంది జీవితాలను మనము జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రాముఖ్యంగా ఆది కాండములోనే ఒక మాట మనం చదువుకుందాం. 41వ అధ్యాయము ఆది కాండములో 41వ అధ్యాయంలో ఇక్కడ మనందరికి బాగా తెలిసిన వాక్య భాగమే. ఇక్కడ మరి యోసేపు అనేవాడున్నాడు. యోసేపు జీవితాన్ని మనకు తెలుసు బాగానే. యోసేపు జీవితము మరి వాక్యం ఎరిగిన వారికి బాగా తెలుసు. యోసేపు మరి దేవునికి నమ్మకంగా ఉన్నాడు. యోసేపు తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. అన్నదమ్ముల విషయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. వారు ఏవైనా చెడు పనులు చేస్తే గనక ఆ చెడు సమాచారాన్ని మంచి సమాచారాన్ని రెండింటిని మోసుకొని వచ్చేవాడు. గమనించండి, యోసేపు ఎలాంటి వాడు? ఆయన మంచివాడు, మంచి గుణం కలిగిన వాడు. ఈ రోజుల్లో చాలాసార్లు ఏదైనా నెపాలు చెప్పడానికి, లేకపోతే ఏదైనా సాకులు చెప్పడానికి, మన ఇంట్లో కానీ, మన అమ్మనాన్న విషయంలో కానీ, లేకపోతే అన్నదమ్ముల విషయంలో, అక్క చెల్లెల విషయంలో కూడా ఏవైనా నెపాలు చెప్పడానికి ఏం చేస్తాము? మంచిని చెప్పము, ఏమైనా చెడునే చెప్తాము. కానీ ఇక్కడ యోసేపు జీవితాన్ని గమనించినట్లయితే యోసేపు మంచిని చెడును రెండింటిని చెప్పేవాడుగా ఉన్నాడు. అది దేవుని బిడ్డల లక్షణము. ఈ దినాన మనం ఎలాగున్నాం? ఒక్కసారి యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ యోసేపు తండ్రికి చిన్న కుమారుడు. యోసేపును మరి తండ్రి బాగా ప్రేమించేవాడు. అందుకొరకని యోసేపును మరి ఎలాగైనా మరి అంతం చేద్దామనేటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. అన్నదమ్ములు మరి ఇష్టపడలేదు. కానీ యోసేపు మాత్రం దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవునికి లోబడేవాడు, దేవుని మాటను వినేవాడు. దేవుని మాటతో పాటు ఆయన తండ్రి మాటను కూడా వినేవాడు. ఈ దినాన పిల్లలుగా ఎంతమంది తల్లిదండ్రుల మాటలు వినేవారుగా ఉన్నారు? ఈ దినాన భార్యాభర్తలముగా ఎంతమంది మనము ఒకరి మాట ఒకరు వింటూ దేవునికి లోబడే వారముగా మనం ఉన్నాం? మనం ఒకసారి గమనించాలి. అందుకొరకని ఇక్కడ యోసేపు జీవితాన్ని గమనించినట్లయితే యోసేపు దేవునికి భయపడిన వాడుగా, దేవుని మాట విన్నవాడుగా ఆయన ఉన్నాడు. దేవుని మాట వింటే ఎన్ని కష్టాలు వస్తాయో మనకు తెలుసు. దేవుని మాటలు వింటే ఎన్ని బాధలు వస్తాయో మనకు తెలుసు. దేవుని మాటల ప్రకారంగా మనం బ్రతుకుతే ఎన్ని అవరోధాలు వస్తాయో మనకు తెలుసు. అలాగనే యోసేపు జీవితంలో కూడా ఎన్నో అవరోధాలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆయన ఎన్ని వచ్చినప్పటికీ కేవలము దేవుని మాట మాత్రమే విన్నాడు. హల్లెలూయా! ఈ దినాన నీవు దేవుని మాట వినడానికి సిద్ధమేనా? దేవుని మాట కొరకు బ్రతికే ఆ బ్రతుకు నీకున్నదా?
దేవుని మాట కొరకు జీవించే జీవితం కావాలి. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు దేవుని మాట వింటే ఈ లోకంలో చాలా మంది మనల్ని ద్వేషిస్తారు. నిజంగానే ద్వేషిస్తారు. యోసేపు జీవితంలో మనం చూసాము. యోసేపుని ఎవరు ద్వేషించారు? సొంత అన్నదమ్ములే ద్వేషించారు. కారణం ఏంటి? ఆయన తప్పని చేశాడా? లేదు, దేవుని మాట విన్నాడు, తండ్రికి లోబడ్డాడు, అందుకొరకని సొంత వారి ద్వేషించారు. ఈ రోజున కూడా నువ్వేం భయపడనక్కర్లే, ఈ రోజున కూడా నువ్వేమి ఆధైర్యపడనక్కర్లే. అయ్యో నేను దేవుని మాట వింటున్నాను, నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, నేను యేసు ప్రభు నా హృదయంలో చేర్చుకున్నాను, యేసు ప్రభు కొరకు నేను బ్రతుకుతున్నాను అన్నప్పుడు అయ్యో నాతో ఎవరు మాట్లాడడం లేదని నువ్వేం బాధపడనక్కర్లే, నువ్వేమి ఆధైర్యపడనక్కర్లే. కానీ ఒక దినము రాబోతున్నది. ఆ దినాన ఎలాగుంటుందో గమనించండి. యోసేపు జీవితంలో మనం చూస్తాం. యోసేపును ఒకనాడు ద్వేషించిన వారే, యోసేపును ఒకనాడు తిట్టిన వారే, యోసేపును ఒకనాడు దూరం కొట్టిన వారే, యోసేపును ఒకనాడు మరి వెలివేసిన వారే ఆఖరికి ఏమయ్యారు? యోసేపు దగ్గరకు వచ్చి వారే యోసేపుకు మ్రొక్కేవారుగా అయ్యారు. గమనించండి. అందుకొరకనే దేవుని మీద ఆధారపడ్డ జీవితాలు ఎప్పుడు కూడా మరి తక్కువ కాదు. అందుకొరకనే దేవుని యొక్క వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, దేవుని మీద ఆధారపడ్డ వారిని దేవుడు ఎప్పటికైనా సరే ఏం చేస్తాడట? ఆయన మనలను తలలాగా చేస్తాడు తప్ప తోకలాగా చేయడు. మనం ఒక తలలాగా ఉండాలి, దేవుని మీద ఆధారపడ్డ జీవితాలు. అందుకొరకని ఇక్కడ యోసేపు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే యోసేపు దేవుని కొరకు బ్రతికిన వాడుగా, దేవుని కొరకు జీవించిన వాడుగా ఉన్నాడు. ఆ 41వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందాం. యోసేపు జీవితం ఎలాగున్నది? ఆది కాండము 41వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందామా, లేక అంతకంటే ముందుగా కొన్ని వచనాలను ముందుగా మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 39వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆది కాండము 41వ అధ్యాయం 39వ వచనం నుండి. మరియు ఫరో దేవుడిదంతయు నీకు తెలియపరచెను గనక నీ వలె వివేక జ్ఞానములు గలవాడెవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పాను. 41వ వచనంలో మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఇప్పుడు గమనించండి 42వ వచనంలో, మరియు ఫరో తన చేతిలోనున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతను మెడకు బంగారు గొలుసును వేసి, ఈ రీతిగా మనం అక్కడ యోసేపు జీవితంలో చదువుతాం. తర్వాత మీరు నిదానంగా ఆ అధ్యాయం అంతా కూడా చదవండి. అంతకుముందు యోసేపుకు ఎలాంటి వస్త్రాలు ఉన్నాయి? యోసేపు ఎక్కడ ఉన్నాడు? యోసేపు చెరసాలలో ఉన్నాడు. చేయరాని పనికి, ఆయన చేయలేని పనికి ఆయనను చెరసాలలో వేశారు, ఆయనను బందీగా చేశారు. కానీ ఎప్పుడైతే ఆయన మరి ఆ చెరసాల నుండి వచ్చాడో, చెరసాల నుండి వచ్చిన తర్వాత ఆయన జీవితం ఎలాగైందో గమనించండి. అక్కడ రాజు ఒక కళ కన్నాడు, కళ భావం చెప్పాలి, కళ భావం చెప్పాలి. అక్కడ ఎవ్వరికి కూడా చేతగాలేదు. కానీ అప్పుడు అక్కడ గుర్తుకొచ్చింది యోసేపు అనేవాడు ఒకడు ఉన్నాడు అని. ఆ యోసేపు ఆ రాజు దగ్గరికి వచ్చి రాజుకు కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. అప్పుడు ఆ రాజు ఏమంటున్నాడు, ఫరో ఏమంటున్నాడు అక్కడ గమనించండి. 39వ వచనం మనం చదువుకున్నాం. దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనక నీ వలె జ్ఞాన వివేకము గలవారు ఎవరునూ లేరు అని అంటున్నాడు. గమనించండి. నిజముగా దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు నీ వలె ఈ లోకంలో జ్ఞాన వివేకము గలవారు ఎవ్వరు కూడా ఉండరు. అందుకొరకనే ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే మీరు ఏదైనా చూడండి, ఈ లోకములో మరి ఈ సృష్టిలో ఏదైనా సరే అన్ని కూడా కనుగొన్నవారు ఎవరు అని అంటే కేవలము ప్రభువును అంగీకరించిన వారే. మీరు చూస్తూ ఉండండి. ఏదైనా ఒక నూతన కార్యం జరిగింది అని అంటే, ఏదైనా ఒకటి జరిగింది అంటే దాన్ని కనుగొన్న వారెవరు? ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారో వారు మాత్రమే. ఆ రీతిగానే ఇక్కడ యోసేపు జీవితంలో కూడా యోసేపు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు, యోసేపు దేవుని కలిగి ఉన్నాడు. అందుకొరకనే యోసేపు ఎలాగున్నాడట, ఇంకా కొంచెం మనం కిందికి చదివినట్లయితే అక్కడ మనం గమనిస్తాము. 38వ వచనం కూడా గమనించండి. 38వ వచనంలో అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మను గల మనుష్యుని కనుగొనగలమా అని గమనించండి.
దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా? నిజముగా ఈ లోకంలో నీవు ప్రభువుని అంగీకరించావు, నీవు ప్రభువుని నమ్మినావు, ప్రభు కొరకు బ్రతుకుతున్నావు, కానీ నీ జీవితంలో నిజంగా ఇలాంటి మంచి సాక్ష్యం మనం ఇవ్వగలమా? యోసేపు అంతవరకు ఆయన చెరసాలలో ఉన్నాడు, ఆయన బందీగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చాడో, ఆ రాజు దగ్గరికి వచ్చాడో, ఆ రాజు దగ్గర రాజే అంటా ఉన్నాడు, రాజే తన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నిజంగా ఈ దినమున నీ గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వగలరు? ఈ దినమున మన గురించి ఎవరైనా ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలరా? ఆ రాజు చెప్తా ఉన్నాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అంటున్నాడు. అందుకొరకనే గమనించండి, ఎప్పుడు మనం కనుగొనగలము? ఎందుకు ఆనాడు నా యోసేపు జీవితము, ఈనాడు నీ జీవితం, నా జీవితం అలాగే లేకపోవడానికి కారణం ఏంటి? యోసేపులాగా నీవు నేను మనం ఉండాలి. దేవుడు ఈ 2 నెలలు చక్కటి టైం ఇచ్చాడు, ఇంకా సమయం ఉంది మనకు. మనం ఆ రీతిగా మనం సిద్ధపడాలి. నిజముగా ఈ లాక్డౌన్ పీరియడ్లో నువ్వు ఎలాగ సిద్ధపడ్డావు? నువ్వు ఇలాంటి సాక్ష్యం పొందుకొని ఉన్నావా? నిజముగా అక్కడ లాక్డౌన్లో ఆ యోసేపు కూడా అలాంటి లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాడు. ఆయన చెరసాలలో ఉన్నాడు, బందీగా ఉన్నాడు, ఆయన మరొక ఖైదీగా ఉన్నాడు. అయినప్పటికీ తన సాక్ష్య జీవితాన్ని ఆయన వదిలిపెట్టుకోలేదు. ఈనాడు నీవు నేను మనం కూడా ఇలాంటి కష్ట పరిస్థితుల్లో దేవుని కొరకు బ్రతుకు కావాలి. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో దేవుని కొరకు జీవించే జీవితం కావాలి. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ దినమున మనం నేర్చుకునే మాట ఏంటంటే, అప్పటి వరకు యోసేపు బానిస వస్త్రాన్ని వేసుకున్నాడు. లేక జైల్లో ఉన్నప్పుడు ఏ బట్టలు ఉంటాయో మనకు తెలుసు. అలాంటి దాని నుండి యోసేపు బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి వస్త్రాలు మార్చుకున్నాడట, ఎలాంటి వస్త్రం మార్చబడ్డదో గమనించండి. అక్కడ 42వ వచనంలో మనం గమనిస్తాం. అక్కడ ఫరో తన చేతినున్న ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి. గమనించండి, అంతకుముందు ఏ బట్టలు? అంతకుముందు బానిసత్వ బట్టలు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మను కలిగి దేవుని కొరకు బ్రతికాడో, దేవునికి నమ్మకంగా ఉన్నాడో, దేవుడు అతనిని ఎలాగ తీసుకొస్తున్నాడు? సన్నపు నారా బట్టలు వేసుకునే స్థితికి తీసుకొచ్చాడు. ఈ దినాన మనం కూడా మన జీవితాలు ఎలాగున్నాయి? మన బ్రతుకులు ఎలాగున్నాయి? ఇంకా నువ్వు బానిసత్వంలోనే ఉంటావా? లేదు, ఆ బానిసత్వం నుండి విడిపింపబడాలి. నువ్వు బానిసత్వంలో ఉన్నా దేవునికి నమ్మకంగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. చాలాసార్లు కష్టాలు రాగానే, బాధలు రాగానే, బానిసత్వం అనేది రాగానే, ఆ ఇరుకులు ఇబ్బందులు రాగానే మనం దేవుణ్ణి తిట్టి మనం దేవునికి దూరం అవుతాం. కానీ ఇక్కడ యోసేపు అలాగున్నాడా? యోసేపు చెరసాలలో ఉన్నా అలాగే ఉన్నాడు, యోసేపు బందీగృహంలో ఉన్నా అలాగే ఉన్నాడు, యోసేపు గోతిలో ఉన్నా అలాగే ఉన్నాడు, యోసేపు ఇప్పుడు రాజు దగ్గరకు వచ్చినా కూడా అలాగే ఉన్నాడు. అంటే మారని జీవితము. హల్లెలూయా. యేసు ప్రభు నమ్మిన బిడ్డల జీవితము మారని జీవితం అయి ఉండాలి. కానీ ఈ రోజుల్లో యేసు ప్రభు నమ్మిన బిడ్డల జీవితం ఎలాగైతుందో తెలుసా? ఈ రోజుల్లో మనకు ఎక్కువగా కనబడడం లేదు. ఏంటి? ఊసరవెల్లిలు ఎక్కడ కనబడుతున్నాయి? ఎక్కడ కూడా కనబడడం లేదు ఎక్కువగా. ఎందుకని? అసలైన ఊసరవెల్లులు కనబడడం లేదు, కానీ చాలా ఊసరవెల్లులు కనబడుతున్నాయి. అసలైన ఒరిజినల్ ఊసరవెల్లులు కనబడడం లేదు, కానీ మనుష్యుల రూపంలో ఉన్న ఊసరవెల్లులు. అంటే ఏ పరిస్థితుల్లో ఆ పరిస్థితికి తగ్గట్టుగా బ్రతుకుతా ఉన్నారు. కానీ అలా కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ దినమున మనము మన జీవితాలు అలా కాదు. ఎక్కడున్నప్పటికీ సరే ఒకటే రీతిగా ఉండడం నేర్చుకోవాలి. ఊసరవెల్లి ఏం చేస్తుంది? ఈ రోజుల్లో చాలామందికి తెలియదు అసలు ఊసరవెల్లిల కథ. తెలుసా? చిన్నపిల్లలకైతే అస్సలు తెలియదు. ఊసరవెల్లి తెలుసా? ఎప్పుడన్నా చూసారా? ఊసరవెల్లి అస్సలు చూడం. ఈ రోజుల్లో కనబడడం లేదు. అది ఏం చేస్తే ఏ చెట్టు మీదకి వెళితే ఆ రంగు మారుతుంది. ఏ పరిస్థితికి వస్తే ఆ పరిస్థితి రంగు మారుతూ ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో మనుషులు అలాగే తయారయ్యారు. ఎక్కడికి వెళితే ఆ రకంగా మారడం తయారయ్యారు. కానీ యోసేపు జీవితంలో చూస్తాం, నిజంగా దేవుణ్ణి నమ్ముకొని దేవుని కొరకు బ్రతికే బిడ్డలు, దేవుని కొరకు జీవించే బిడ్డలు, దేవుని కొరకు నమ్మకంగా ఉండే బిడ్డల జీవితాన్ని మనం చూస్తాం. వారు ఎక్కడికైనా వెళ్ళనియండి ఒకటే రీతిగా. అందుకొరకనే యేసు ప్రభు అన్నాడు కదా, యేసు ప్రభు ఎలాగున్నాడు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మరి ఆ ఏకరీతిగా ఉన్న యేసయ్యను నమ్ముకొని మనం ఎలాగున్నాం? ఎన్ని రీతిలుగా మారుతున్నాం? ఇక్కడ యోసేపు జీవితాన్ని మనం గమనిస్తాము. యోసేపు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఒకటే రీతిగా ఉన్నాడు. ఇది నాన్న దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనించండి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి.
లాక్డౌన్ ఉన్నా, లాక్డౌన్ లేకపోయినా, లేకపోతే మనం మన పనిలో ఉన్నా, మనం ఎక్కడున్నప్పటికీ, లోకంలో ఉన్నా, దేవుని మందిరంలో ఉన్నా, మనం ఎక్కడున్నప్పటికీ దేవుని కొరకు నమ్మకంగా జీవించే జీవితం కావాలి. ఈనాడు అలాంటి జీవితం ఉన్నదా? విశ్వాస జీవితంలో అలాగున్నాము మనం? దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నామా? ఒక అన్యరాజు, ఒక ఫరో రాజు యోసేపును చూసి ఏమంటున్నాడు? ఇతని వలె, గమనించండి అక్కడ ఏమంటాడు, 38వ వచనంలో అంటా ఉన్నాడు అక్కడ, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా? నిజంగా ఈ దినాన ఎంతమందిని మనం కనుగొనగలం? అలాంటి దేవుని ఆత్మను కలిగిన జీవితం నీకున్నదా? దేవుని వాక్యాన్ని వినే జీవితం ఉన్నదా? దేవుని కొరకు బ్రతికే జీవితం ఉన్నదా? దేవుని కొరకు జీవించే జీవితం ఉన్నదా? ఒక్కసారి గమనించండి ఈ సమయంలో మనం ఎలాగున్నాం. అది కొరకనే దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు, దేవుని మాటలు విన్నాడు యోసేపు. అందుకొరకనే యోసేపు బందీగృహంలో ఉన్నప్పటికీ ఇప్పుడు బయటకు వచ్చి ఏమయ్యాడు? ఒక నార వస్త్రాలు, ఒక సన్నపు నార బట్టలు ధరించే స్థితికి వచ్చాడు. నిజముగానే కదా? యేసు ప్రభు నమ్మకం ముందు మన జీవితాలు కూడా ఎలాగో ఉంటుండే, కానీ యేసు ప్రభు నమ్మిన తర్వాత మన బ్రతుకులో మనము నేర్చుకున్నాం ఎలాగ డ్రెస్అప్ కావాలి, ఎలాగ మంచిగా ఉండాలి. ఉన్న దాంట్లోనే, కొత్తవి కాదు, ఉన్న దాంట్లోనే మనము నమ్మకంగా, ఉన్న దాంట్లోనే మనం చక్కగా డ్రెస్అప్ అయి దేవుని కొరకు మనం బ్రతకాలి. లేకపోతే కొత్తయే తెచ్చుకోవాలని కాదు, కానీ ఏం కావాలి? ఉన్న దాంట్లో మనము నమ్మకంగా ఉండాలి. కొన్నిసార్లు ఉన్న దాంట్లో కూడా మనం నమ్మకంగా ఉండలేకపోతాం. మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతుకుతాం. మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకడం కాదు, దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకడం నేర్చుకోవాలి. గమనించండి యోసేపు జీవితంలో అక్కడ మనం గమనిస్తాం. ఈ దినాన మనము నేర్చుకునేది మాట అదే. అది కొరకనే యోసేపు బానిస వస్త్రము తీయబడి ఏ వస్త్రము ధరించుకుంటున్నాడు? ఇప్పుడు సన్నపు నార బట్టలు ధరించుకుంటున్నాడు. నిజముగా నీవు నేను మనం ఎలాగున్నాం? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఎలాంటి జీవితంలో మనం ఉన్నామో ఒక్కసారి గమనించాలి. ఆ తర్వాత ఇంకొక ఉదాహరణ కూడా మనం గమనిస్తాం. ఇక్కడ యోసేపు ఒక్కడు మాత్రమే కాదు, కానీ దావీదు భక్తుని జీవితంలో కూడా మనం ఒక మాట చదువుకుందాం. దావీదు భక్తుని జీవితంలో ఆ కీర్తనల గ్రంథములో నుండి సమయంలో ఒక మాట మనం చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే కీర్తన గ్రంథము 30వ దావీదు కీర్తనలో ఒక మాట మనం చదువుకుందాం. ఈ సమయంలో నిజముగా మార్చబడిన వస్త్రము, నీవు అలాగే ఉన్నావా? చాలాసార్లు ప్రభు దగ్గరికి వచ్చిన వారి జీవితాలు అలాగే ఉంటాయి, కానీ యోసేపు జీవితం అలా కాదు. యోసేపు జీవితంలో మరి అప్పటి వరకు బానిస వస్త్రం ఉండే, కానీ ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతికాడో, దేవుని కొరకు నమ్మకంగా జీవించాడో, ఆ బానిస వస్త్రం తీసివేయబడి సన్నపు నార వస్త్రాన్ని ధరించే జీవితానికి వచ్చాడు. గమనించండి, ఒక ఉన్నతమైన స్థానంలోనికి వచ్చాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఆ రీతిగా నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలంటే మనం కూడా అలాగ ఉండాలి. ఆ తర్వాత ఈ సమయంలో ఆ కీర్తనలు 30వ దావీదు కీర్తనలో ఒక మాట మనం చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే 30వ దావీదు కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు తర్వాత నిదానంగా ఆ అధ్యాయం అంతా కూడా చదవండి, కానీ ఈ సమయంలో మనకు సమయం లేదు కాబట్టి 12వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదాం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. గమనించండి, అంతకుముందు దావీదు ఎలాంటి బట్ట ఉన్నాడు? ఎలాంటి బట్ట వేసుకున్నాడు? గోనె పట్ట. గమనించండి, గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. గమనించండి, ఆ గోనె పట్టలోనే ఉండనీలే, ఏం కాదులే అని అనుకున్నాడా? కాదు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆ గోనె పట్టను తీసివేసి సంతోష వస్త్రమును ఇచ్చేవాడుగా ఉన్నాడు. గమనించండి, ఆది కాండములో మనం గమనించాము, ఆదమవ్వల జీవితంలో వారు దిగంబరులుగా ఉండని అని దేవుడు ఊరుకోలేదు, కానీ వారికి మరి చర్మపు చొక్కాయలను తొలగించాడు దేవుడు ప్రేమించి. అలాగనే యోసేపు జీవితంలో యోసేపు చెరసాలలోనే ఉండని అని అనుకోలేదు, కానీ యోసేపును దేవుడు ప్రేమించి ఆయనను మరి రాజ్యాధికారంలోనికి తీసుకొని వచ్చాడు. అంత మాత్రమే కాకుండా సన్నపు నార వస్త్రములు ధరించే స్థితికి దేవుడు తీసుకొని వచ్చాడు. కారణం దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి. అలాగనే ఇక్కడ కూడా మనం గమనిస్తాము, దావీదు జీవితంలో కూడా దావీదు ఒక రాజుగా ఉన్నాడు. దావీదు ఒక మరి ఆ రాజరికంలో ఉన్నప్పటికీ ఆయన మరి గోనె పట్ట ధరించినప్పటికీ ఆయనను దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? అక్కడ అంటా ఉన్నాడు, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. నిజముగా నా దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే దావీదు ఎక్కడ ఉండేవాడు? గొర్రెల కాపరిగా ఉండేవాడు. దావీదు అడవిలో ఉండేవాడు, గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. కానీ ఆ దావీదును తీసుకొని వచ్చి ఒక రాజరికములో ఉంచాడు, ఒక రాజుగా చేశాడు. కారణం దేవుని మాటకు లోబడ్డాడు, దేవునికి లోబడ్డాడు. దేవుడు ఎలాగ చెబితే అలాగ ఆయన బ్రతికాడు.
అందుకొరకనే దావీదు ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చాడు దేవుడు. ఈ దినాన కూడా దేవుని బిడ్డలారా, నీవు నేను మనము దేవుడు చెప్పినట్టుగా వినడం నేర్చుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా చేయడం నేర్చుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా మనము చేసినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాము, మమ్మల్ని దేవుడు ఆశీర్వదించడం లేదు అని అనుకుంటాం కదా. ఏనాడు మనం ప్రార్థన చేసిన వారంగా ఎరగం, ఏనాడు గుడికి వచ్చిన వారంగా ఎరగం, ఏనాడు మనము దేవుని వాక్యాన్ని చదివిన వారంగా మనకు తెలియదు. కానీ దేవుని పేరు పెట్టుకొని దేవా మమ్మల్ని ఆశీర్వదించమనంట, అది సరి అయినది కాదు. నీవు దేవుని కొరకు బ్రతుకుతావా? నీవు దేవుని కలిగి ఉంటావా? దేవుని మాటలు వింటావా? దేవుని వాక్యాన్ని వింటావా? అలాగైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గమనించండి, ఇక్కడ దావీదు జీవితంలో గోనెపట్ట విడిపించి ఏమిస్తా ఉన్నాడు? గోనెపట్ట దేనికి సాదృశ్యం? దుఃఖానికి సాదృశ్యం. గోనెపట్ట దుఃఖానికి సాదృశ్యం. అందుకొరకనే ఆ గోనెపట్టను తీసేసి, అంటే ఆ దుఃఖమును తీసివేసి సంతోష వస్త్రాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. గమనించండి, ఈ లోకంలో అందుకొరకనే ఎవరైనా సరే కేవలము దేవుని బిడ్డలే కాదు. చాలాసార్లు అనుకుంటారు, చాలామంది అనుకుంటారు, నేను పోయిన వారం కూడా చెప్పాను, ఇది కేవలము మతం పట్టుకున్న వారికే కాదు, ఇది కేవలం క్రైస్తవులకే కాదు, సర్వ ప్రపంచ మానవాళికి. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎలాంటి వారమైనా సరే, ఏ భేదము లేదు. అందుకొరకని అంటాడు కదా, రోమపత్రికలు అంటాడు కదా, ఏ భేదము లేదు. వారు చిన్నవారని పెద్దవారని, స్త్రీ అని పురుషులని, వారు చదువుకున్నవారు చదువు లేని వారని కాదు, వారు చిన్నలు పెద్దలని కాదు, ఏ భేదము లేదు. అందరూ కూడా సమానులే. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడు. అందుకొరకనే నీవు దుఃఖంలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, నువ్వు ఇరుకుల్లో ఉన్నావా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా, నువ్వు ఒక్కసారి దేవుని దగ్గరికి రా. ఆయన నీకు సంతోషం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకొరకనే మత్తయి సువార్తలో మనం ఒక మాట చదువుకున్నాం కదా పోయిన వారం, ప్రయాసపడి పాప భారం మోసుకొనిచున్న సమస్త జనులారా. గమనించండి, ఎవరిని అంటున్నాడు? కేవలం గుడికి వచ్చే వారికేనా? కాదు. కేవలం క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న వారికేనా? కేవలం బాప్తిసం తీసుకున్న వారికేనా? కాదు. ఈ లోకంలో ఉన్న సమస్త జనులకు చెప్తా ఉన్నాడు, నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎలాంటి వారమైనా సరే, నువ్వు మతం పట్టొద్దు. చాలాసార్లు క్రైస్తవులం అని అంట, క్రైస్తవ్యంలోనికి రావద్దు. నువ్వు క్రీస్తుని కలిగి ఉండు, ఆ క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకో చాలు. అందుకొరకనే నువ్వు దుఃఖంలో ఉన్నట్లయితే, నీ కుటుంబంలో ఎంతో దుఃఖం ఉన్నది, నువ్వు అనుకుంటున్నావు ఈ లాక్డౌన్ పీరియడ్లో మేము ఎలాగ బ్రతకాలి, మా అప్పులు ఎలాగ తీరాలి, మా బాధలు ఎలాగ తీరాలి, మేము ఎలాగ జీవించాలని. అయితే నీవు నీ సొంతగా నువ్వు ఆలోచన చేస్తే లాభం లేదు. కానీ ఒక్కసారి దేవుని దగ్గరికి రా. దేవుడే నీ దుఃఖాన్ని తీసివేసి నీకు సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీ కష్టం ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, అది నువ్వు ఎవరికి చెప్పుకోని అవసరం లేదు. కానీ నువ్వు కళ్ళు మూసుకొని ఒక్కసారి దేవునికి చెప్పు, దేవా ఇదో నా హృదయంలో ఈ బాధ ఉందయ్యా, దేవా ఇదో నా కుటుంబంలో ఈ బాధ ఉందయ్యా, దేవా ఇదో నా బిడ్డల జీవితంలో ఈ బాధ ఉందయ్యా అని నువ్వు ఒక్కసారి ప్రభువుతో చెప్పు. ఆ ప్రభువు నీ దుఃఖాన్ని తీసివేసి నీకు సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకొరకనే ప్రభు దగ్గరికి వద్దామా ఈ మధ్యాహ్న కాల సమయంలో? నువ్వు ప్రభువుని నమ్మి ప్రభు కొరకు జీవించడం నేర్చుకో, ప్రభు కొరకు బ్రతకడం నేర్చుకో, ప్రభు కొరకు నువ్వు ముందుకు రావడం నేర్చుకో, నీ దుఃఖాన్ని తీసివేసేవాడు. గమనించండి, దావీదు రాజు, ఆ దావీదు రాజు లాంటి వాడే, ఆయనే దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడు అతనికి ఏం చేశాడు? తన దుఃఖాన్ని తీసివేశాడు, తన గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రాన్ని తనకు ధరింపజేశాడు. అందుకొరకనే ఈ దినమున నీకు కూడా సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు సంతోషం కావాలా? నువ్వు ఉన్న స్థలంలోనే ఉండు, నీ జీవితాన్ని మార్చుకో చాలు. నువ్వు మతం మార్చుకోకు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఎందులో దిగకు, ఎందులో ఎక్కకు నువ్వు. కానీ కేవలము దేవుని దగ్గరికి మాత్రం రా. ఆ దేవుని నీ హృదయంలో చేర్చుకో చాలు. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు చాలామంది అనుకుంటారు, అయ్యో మేము మునుగుతేనే మాకు వచ్చేది. నువ్వు మునుగొద్దు, మేము దిగుతేనేనా మాకు వచ్చేది అనుకుంటారు. దిగుతే కాదు, కేవలము యేసు ప్రభువుని నీ మనసులో చేర్చుకుంటే చాలు, నీ మనసులో అనుకుంటే చాలు. ఆయన నీ పాపుల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, నీ హృదయమందు నువ్వు విశ్వసించాలి చాలు. ఆయన నీ దుఃఖాన్ని తీసివేసి నీకు సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. గమనించండి, యోసేపు జీవితంలో కూడా బానిసత్వంలో నుండి ఆయన రాజరికంలోనికి తీసుకొని వచ్చాడు. కారణం దేవుని మాట విన్నాడు కాబట్టి. ఈ దినాన నువ్వెవరైనా సరే, నీ పేరు ఏదైనా సరే, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మీ బ్రతికి ఎలాంటిదైనా సరే, ఒక్కసారి దేవుని మాట విను, దేవుని దగ్గరకు రా,
దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. రెండవదిగా మనము ఇక్కడ దావీదు జీవితాన్ని గమనిస్తాము. త్వరగా మనం ఇంకా కొన్ని మాటలు చదువుకొని మనం ముగింపులోనికి వెళ్దాం. గమనించండి, మూడవ ఉదాహరణ కూడా మనము గమనిస్తాం. యెహోషువ భక్తుని జీవితంలో మనం గమనిస్తాము. యెహోషువ భక్తుని జీవితంలో మనం గమనిస్తాము. జకర్యా గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయములో ఒక మాట చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే జకర్యా గ్రంథాన్ని తీయండి ఒక్కసారి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము, పేజీ నంబర్ 778, పేజీ నంబర్ 3వ అధ్యాయము. జకర్యా గ్రంథము 3వ అధ్యాయములో ఇక్కడ ఈ భక్తుడు ఎలాగున్నాడో ఒక మాట మనం చదువుకుందాం. 3-4 వచనాలు మనం చదువుకుందాం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై, గమనించండి, ఇక్కడ యెహోషువ ఏ వస్త్రములు ధరించాడు? మలిన వస్త్రములు ధరించాడు. మలిన వస్త్రములు ధరించి ఎక్కడ నిలబడ్డాడు? దూత సముఖములో నిలబడి ఉన్నాడు. దూత సముఖములో నిలబడి ఉండగా దూత ఏమంటున్నాడు? 4వ వచనంలో గమనించాలి, చూడండి. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. గమనించండి, దూత దగ్గరికి వచ్చినప్పటికీ, ఆ సముఖములో నిలబడి ఉన్నప్పటికీ తన బట్టలు ఎలాగున్నాయట? ఏ బట్టలతో ఉన్నాయట? ఈ రోజుల్లో చాలా మంది ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు దగ్గర ఉండి, ప్రభు దగ్గర నిలబడి, చర్చికి వచ్చి దేవుని పేరు పెట్టుకొని, బాప్తిసం తీసుకొని, దేవుని బిడ్డలమని చెప్పుకొని ఇంకా మైల బట్టలు వేసుకునే వారే ఉన్నారు. మైల బట్టలు అంటే దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యము. అందుకొరకని అక్కడ అంట 4వ వచనంలో మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నీ దోషమును పరిహరించి. గమనించండి, ఇంకా దోషాలతో ప్రభు దగ్గరికి వస్తే కాదు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పవిత్రుడవై ఉండాలి. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీ దోషం పోవాలి. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీ పాపం పరిహరింపబడాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది జీవితాలను చూసినట్లయితే ప్రభు దగ్గరకు వచ్చినా కూడా ఎలా ఉన్నది? అలాగే ఉంటారు, ఏమి తేడా లేదు. చాలామంది అంటారు, అనుకోరక నాకు వాళ్ళు మీ గుడికి వచ్చేవాళ్ళు కదా అని అంటారు. అరే, గుడికి వస్తే మాత్రం ఏమున్నది? గుడికి ఎంతోమంది వస్తారు, వెళుతారు, పోతారు, వస్తారు, పోతారు. అంటే గుడికి వచ్చినంత మాత్రాన్ని గుణం మారాలని లేదు. నువ్వు గుడికి రాకపోయినా సరే, నువ్వు ప్రభువును నీ హృదయంలో అంగీకరిస్తే నీ గుణం మారాలి, నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి. ఇక్కడ కూడా యెహోషువ జీవితాన్ని మనం గమనిస్తాం. అక్కడ యెహోషువ ఆ దూత సముఖంలో నిలబడ్డాడు. అక్కడ నిలబడ్డ వారందరిలో ఆయన మైల బట్టలతో ఉన్నాడు, మలినమైన బట్టలతో ఉన్నాడు. అది సరి అయిన జీవితం కాదు. ఈ దినాన కూడా నీ కుటుంబంలో నువ్వు ఎలాగున్నావు? నీ కుటుంబంలో నువ్వు ప్రభుని అంగీకరించి కూడా బాధలతో ఉన్నావా? ప్రభుని అంగీకరించి కూడా ప్రభు బిడ్డలమని చెప్పుకొని కూడా ఇంకా నువ్వు మైలతో ఉన్నావా? ఇది సరి అయినది కాదు. అందుకొరకైనా నూతన నిబంధనలో యేసు ప్రభు ఒక మాట అంటాడు కదా, మీ ద్వారానే. ఎవరి ద్వారానట? మీ వలననే నా నామము ఎక్కడ దూషింపబడుతున్నదట? అన్యజనుల మధ్య దూషింపబడు. ఎవరి ద్వారా? మీ ద్వారా. అంటే యేసు ప్రభుని నమ్మినామని చెప్పుకునే మన ద్వారా, దేవుని మందిరానికి వచ్చే మన ద్వారా, దేవుని కొరకు బ్రతికే మన ద్వారానే దేవుని నామము దూషింపబడుతున్నదట. నిజంగానే ఈ రోజుల్లో దేవుని నామం దూషింపబడుతుందా? కారణం ఏంటి? ఎందుకని? నీవు మైల బట్టలతో, నీవు ఇంకా మలినమైన బట్టలతో, లేకపోతే ఇంకా నీ దోషముతో, నీవు పాపముతో నీవు అక్కడ ఉంటే లాభము లేదు. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి కూడా నీ పాపం మారకపోతే, నీవు ప్రభు దగ్గరకు వచ్చి కూడా నీ జీవితం మారకపోతే ప్రయోజనం ఏంటి? అందుకొరకనే నీవు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవితం మార్చబడాలి. నీవు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ బ్రతుకు మార్చబడాలి. నీవు మారిన బ్రతుకై ఉండాలి. ఈ దినాన ఒక్కసారి నీవు ఆలోచన చేయగలవా? నీ జీవితం ఎలాగున్నది? ఇక్కడ యెహోషువను మనం గమనిస్తాము. మీరింటికి వెళ్ళిన తర్వాత నిదానంగా చదవండి. కానీ అక్కడ యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలిచి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపిస్తాను. గమనించండి, నువ్వు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా పాపముతో ఉంటే లాభం లేదు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ పాప జీవితం పోవాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ పాప జీవితాన్ని తీసివేయాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీవు పశ్చాత్తాపపడాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీవు పరిశుద్ధపరచబడాలి. యేసు రక్తములో కడగబడాలి. యేసు కొరకు బ్రతకాలి. యేసులాగా బ్రతకాలి తప్ప నీవు నీలాగా బ్రతికితే లాభం లేదు.
ఈ రోజున ఎలాగున్నాం మనం? ఈ రోజున మన బ్రతికి ఎలాగున్నది? ఈ రోజున మన జీవితం ఎలాగున్నది? నువ్వు యేసు దగ్గరికి వచ్చి కూడా ఇంకా పాప జీవితంతో ఉంటున్నావా? ఏదో నామకార్థంగా, ఈ రోజుల్లో చాలామంది నామకార్థంగా బ్రతికే వారు ఉన్నారు. గుడికి వచ్చినప్పుడు గుడిలాగా బ్రతుకుతాం, బయటికి వెళ్ళిన తర్వాత బయటలాగా బ్రతుకుతాం అనేవారు చాలామంది ఉన్నారు. అది కాదు సరి అయినది, అది కాదు క్రైస్తవ జీవితం. క్రీస్తుని అంగీకరించిన వారి జీవితము నువ్వు ఎక్కడున్నప్పటికీ పరిశుద్ధంగా ఉండడం నేర్చుకోవాలి. గమనించండి, యెహోషువ మురికి బట్టలు తీసివేసి మంచి బట్టలు ఇచ్చేవాడిగా, మలిన వస్త్రాలను తీసివేసి ప్రశస్త వస్త్రాలను ఇచ్చేవాడిగా ఉన్నాడు. అంటే గుడికి వచ్చిన వారందరూ కూడా కొత్త బట్టలు వేసుకొని మంచి బట్టలు వేసుకొని రావాలని కాదు. దాని అర్థం ఏంటి? ఏదో పైకి చూసే బట్టలు నీట్గా ఉన్నాయని కాదు. ఆ పైన బట్టలు ఎలాగైతే ఉన్నాయో లోపల హృదయము కూడా అలాగ ఉండాలని. ఈ సమయంలో ఏమనుకోవద్దు, సందర్భాన్ని బట్టి నేను ఒక మాట చెప్తున్నాను. పైకి తెల్ల షర్ట్, ఈ రోజు నేను తెల్ల షర్ట్ వేసుకోలేదు. ఇంకా ఒకవేళ వైట్ షర్ట్ వేసుకుంటే ఈ పైన వైట్ షర్ట్ ఎలాగ వేసుకున్నానో లోపల హృదయం కూడా ఎలాగుండాలి? వైట్గానే ఉండాలి. ఏదో పైకి వైట్ షర్ట్ వేసుకొని లోపల మొత్తం నల్లగుంటే లాభం ఏంటి? దేవుడు హృదయాంతరంగాన్ని చూసేవాడు. అందుకొరకనే దూత సముఖంలో నిలబడ్డ వారితో చెప్తాడు, ఇతని మైల బట్టలు తీసివేయండి అని ఆజ్ఞాపిస్తాడు. ఏ బట్టలు కావాలట? ప్రశస్తమైన బట్టలు ధరించాలి అని అంటాడు. ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుతున్నాను అంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది అలంకరించుకుంటారు, మంచిదే, అలంకరణ వద్దని చెప్పడం లేదు. కానీ ఏ అలంకరణ కావాలి? బాహ్య అలంకరణ కాదు. బాహ్య అలంకరణ కొద్దిసేపటికి మళ్ళీ పాతదైపోతుంది. కానీ హృదయాంతరంగపు అలంకరణ కావాలి. హృదయం మార్చబడాలి ఆ జీవితం. అందుకొరకని ఈ రోజుల్లో హృదయాంతరంగ అలంకరణ లేక బాహ్య అలంకరణ పోయినంతసేపు బాగుంటారు. ఈ ఫేషియల్ చేయించుకునే వాళ్ళు, ఈ బ్యూటీ పార్లర్ పోయే వాళ్ళ విషయాల్లో చూడండి, ఎంతసేపు ఉంటాయి? చక్కగా పోయినంతసేపే. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఎండకు పోయారు అనుకోండి, ఉన్న రంగు బయటపడుతుంది. అలాగే ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ జీవితాలు కూడా గుడికి పోయినంతసేపే మంచుకుంటారు, లేకపోతే వాక్యం విన్నంతసేపే మంచుకుంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళ నిజ జీవితం బయటపడుతుంది. నీవు నేను మనం అలాగే ఉన్నామా ఈ దినాన? అలా కాదు. క్రైస్తవులముగా, దేవుని బిడ్డలు, క్రీస్తుని అంగీకరించిన వారముగా మనం అలాగ ఉండకూడదు. ఎవరన్నా ఉండనియండి, మీ ఇంటి పక్కలలో లేక క్రైస్తవులుగా ఎవరున్నారో వారిని వదిలిపెట్టండి, వారిని చూడకండి. కానీ యేసు ప్రభు ఎలాగున్నాడు, దేవుని బిడ్డలు ఎలాగా. అందుకొరకు నేను ఎప్పుడు చెప్తానో, క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం ఎప్పటికి కూడా మనుషులను చూడొద్దు. ఆత్మీయ జీవితంలో మనం ఎప్పటికి కూడా మనకంటే పెద్దవాళ్ళని చూడొద్దు. ఆత్మీయ జీవితంలో మనం ఎప్పటికి కూడా పాస్టర్లను చూడొద్దు. ఆత్మీయ జీవితంలో మనం ఎప్పటికి కూడా ఎవరినో చూసి మనం ముందుకు సాగొద్దు. ఆత్మీయ జీవితంలో కేవలం యేసు ప్రభువును మాత్రమే మనం చూడాలి. గమనించండి, ఎవరిని చూస్తున్నావు నువ్వు? నీ పాస్టర్ను చూస్తున్నావా? ఎవరిని చూస్తున్నావు నువ్వు? అందరూ మానవులే, ఒక దినాన పడిపోయేవారే. వారు పడిపోతే నువ్వు కూడా పడిపోతావా? యేసు ప్రభువును చూడు. గమనించండి, యేసు ప్రభుతో నడిచేవాడే యేసు ప్రభు శిష్యుడు. సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. యేసు ప్రభుతో పాటు ఆ సముద్రంలో వెళుతూ ఉన్నారు. యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే తన శిష్యుడు కూడా అడిగాడు, ప్రభువా నేను కూడా నడుస్తాను అని అంటే నడుమని చెప్పాడు. సాధ్యమే, కానీ ఎప్పటి వరకు సాధ్యము? ఎప్పటి వరకు అయితే నువ్వు యేసును చూస్తావు అప్పటి వరకు. గమనించండి, యేసును చూస్తున్నంతసేపు నీళ్ళ మీద నడిచాడు. ఎక్కడ నడిచాడు? సముద్రం మీద నడిచాడు. ఆ తర్వాత అలాగే యేసు ప్రభువుని చూస్తూ ఉంటే సముద్రం దాటేవాడేమో, కానీ అప్పటికి సరిపోయింది మనోడికి. ఎవరికి? పేతురు భక్తునికి. అప్పటికి సరిపోయి ఎవరిని చూస్తా ఉన్నాడు? ఎవరిని చూడడం మొదలుపెట్టాడు? పక్కకు చూడడం మొదలుపెట్టాడు. అలాగే నీవు నేను మనం కూడా కొన్ని దినాలు యేసు దిక్కు చూస్తాం, కొన్ని దినాలు ఎన్ని కష్టం వచ్చినా, ఏదొచ్చినా, ఏమైనా యేసు తట్టే చూస్తాం. కానీ యేసు తట్టు చూడడం ఆఖరి వరకు నేర్చుకో. నువ్వు పాస్టర్ను చూడడం కాదు, లేకపోతే విశ్వాసులను చూడడం కాదు, లేకపోతే ఇంకెవరినో చూడడం కాదు, యేసును మాత్రమే చూడు. చాలామంది మనుషులను చూస్తారు, అది కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడుగా ఉన్నాడు, మైల బట్టలు ధరించిన వాడుగా ఉన్నాడు. అప్పుడు దూత సముఖంలో నుండి చెప్తా ఉన్నారు, ఇతనికి ప్రశస్త వస్త్రములు ధరించాలి. అవును, నీవు కూడా దేవుని నమ్మిన బిడ్డగా నీవు ప్రశస్తమైన బట్టలతో ఉండాలి, ప్రశస్తమైన జీవితముతో ఉండాలి.
కేవలం పై బట్టలు కాదు ఇక్కడ నేను చెప్పేది, హృదయాంతరంగంలో ఉన్నటువంటి జీవితం ఎలాగున్నది మనము గమనించాలి. ఆ రీతిగా దేవుని కొరకు మనం బ్రతుకుదామా, దేవుని కొరకు మనం జీవిస్తామా. నూతన నిబంధనలు కూడా ఒక 2 ఉదాహరణలు మనం చూసుకొని మనం ముగించుకుందాం త్వరగా, ఇప్పటికి సమయం ఎక్కువగా అయిపోయింది. మనం గమనించండి, మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుంటాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు చాలా తెలుసు. ఆ మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక సన్నివేశాన్ని మనం గమనిస్తాం. 10వ అధ్యాయంలో 50వ వచనాన్ని మనం చదువుకుందామా. 50వ వచనము గమనించండి. అక్కడ లేక అంతకంటే ముందుగా మనం కొంచెం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ 46వ వచనము నుండి త్వరగా మనం చదువు. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి, ఆయన తన శిష్యులతో బహుజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుండగా తీమాయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఇక్కడ ఈ గుడ్డి భిక్షకుడు ఉన్నాడు, ఈ గుడ్డి అతను ఉన్నాడు. ఆ మార్గము గుండా యేసు వెళుతున్నాడని వినబడ్డదంట ఆయనకు. ఏమని? ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకోము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. 50వ వచనం ఇప్పుడు చదువుకుందాం. అంతటా వాడు, గమనించండి బాగా వినండి, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. ఒక్క మాట గమనించండి, ఇక్కడ యేసు పిలుస్తున్నాడని విన్నప్పుడు ధైర్యము తెచ్చుకోము, యేసు నిన్ను పిలుస్తున్నాడు అన్నప్పుడు వాడు చేసిన పని ఏంది? తన బట్టను పారవేసి. ఎందుకు ఆ బట్టలు అలాగే పట్టుకొని పోలేదు? మరి అలాగే సంకన పెట్టుకొని పోలేదు. గుడ్డివాడే అప్పటికి ఇంకా కళ్ళు తెరవబడలేదు. కానీ గమనించండి, యేసు దగ్గరకు వెళుతున్నప్పుడు తన దగ్గర ఉన్న బట్టలను ఏం చేశాడు? పారవేశాడు. ఈ రోజున చాలామంది గుడ్డివారు కాని గుడ్డివారుగా ఉన్నారు. మన కళ్ళున్నాయి కానీ గుడ్డి వాళ్ళమే. లాభం ఏంటి? యేసు దగ్గరకు వస్తూ మన పాత జీవితాన్ని తీసివేయడం లేదు ఇంకా. కానీ ఇక్కడ గుడ్డివాడే, కానీ ఆయన యేసు దగ్గరికి వస్తూనే ఏం చేస్తా ఉన్నాడు? ఒక్కసారి నిన్ను నీవు ఆలోచన చేసుకో, ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. యేసు దగ్గరికి వస్తూ నీ పాత జీవితాన్ని తీసివేశావా? యేసు దగ్గరికి వస్తూ దిగ్గున లేచి బట్టను పారవేసి అని అంటున్నాడు. బట్టను పారవేసి యేసు దగ్గరికి వస్తున్నాడు. బట్టను అలాగే సంకలో పెట్టుకొని యేసు దగ్గరికి రావడం లేదు. ఈనాడు చాలామంది జీవితాలు ఎలాగున్నాయి? పారవేసే జీవితాలు ఉన్నాయా? పారవేస్తున్నామా? దాన్ని భద్రంగా దాచిపెట్టి వస్తాం. ఎందుకని? మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చులే కదా. యేసు దగ్గరికి వచ్చేటప్పుడు పాత జీవితం, యేసు దగ్గరికి వచ్చినప్పుడు పాప జీవితం, యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాత జీవితాన్ని తీసివేసి రావాలి. అందుకని ఈనాడు క్రైస్తవ జీవితము మనం ఎక్కువగా దేవునికి సాక్షులంగా ఉండలేకపోతున్నాం, దేవునికి మహిమకరంగా బ్రతకలేకపోతున్నాం. కారణం ఏంటంటే పాత జీవితం అలాగే ఉంచుకుంటాం. పాత నిబంధనలో ఒక ఉదాహరణ కూడా మనం గమనిస్తాం. ఎలీషా భక్తుని విషయంలో ఎలీషా ఏం చేశాడు? దేవుని దగ్గరకు వస్తూ ఏలియాను వెంబడిస్తూ ఎలీషా ఏం చేశాడు? ఎలీషా అప్పటికి మంచి వ్యవసాయకుడు. ఎలీషాకు ఎన్ని అరకలు ఉండే తెలుసా? దేవుని వాక్యంలో ఎలీషా మంచి వ్యవసాయకుడు. ఆయన 12 అరకలు ఉండే. ఆ 12 వరకు ఆయన దున్నుతుండేవాడు. ఆయన మరి ఆ దేవుని వెంబడించడానికి, ఏలియాను వెంబడించడానికి వస్తూ ఆయన ఏం చేశాడు? తన ఎద్దులను తుక్కలుగా చేశాడు, తునుకలుగా చేశాడు. కారణం, అవి వేరే వాళ్ళకి ఇస్తే బాగుండేది కదా. ఒకవేళ వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ తర్వాత గుర్తుకొచ్చి ఇక్కడ కష్టం వచ్చి మళ్ళీ వెనకకు పోయి మళ్ళీ పాత పద్ధతికి పోతానేమో అనుకొని అక్కడ ఎలీషా అలాగే చేయలే. ఎలీషా వాటిని వధించి ఇంకేమైనా మిగిలాయా? ఏం మిగిలి. కానీ ఈ రోజున చాలామంది అలా కాదు. ఈ రోజున ప్రభు దగ్గరికి వస్తాం, ప్రభు దగ్గర ఉంటాం, ఇటు ప్రభు దగ్గర కొన్ని రోజులు బాగానే ఉంటే ప్రభువుని అత్తుకొని ఉంటాం.
ఇక్కడ కొంచెం కష్టం వచ్చిందనుకో మళ్ళీ పాత జీవితానికి పోతాం. అది సరి అయినది కాదు. అందుకొరకని ఇక్కడ గుడ్డివాడిని మనం గమనిస్తా ఉన్నాం. గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు వాడు దిగ్గున లేచి 50వ వచనంలో అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. యేసునొద్దకు వస్తూ నీ బ్రతికి ఎలాగున్నది? యేసునొద్దకు వస్తూ నీ జీవితం ఎలాగున్నది గమనించండి. యేసునొద్దకు వస్తూ నీ పాత జీవితాన్ని తీసివేయాలి. ఏమవుతున్నాడట 51వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు నేనేమి నీకు చేయబోరుచున్నానని వారిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని అతనితో చెప్పాను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నేను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది ఎవరి వెంట వెళ్ళాడు? యేసు ఏం చెప్పాడు అక్కడ? యేసేమో నీవు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందని చెప్పాడు. కానీ ఇక్కడ విశ్వాసము స్వస్థపరచబడ్డ తర్వాత గుడ్డివాడు ఎక్కడికి వెళుతున్నాడు? తిరిగి తన పాత జీవితానికి పోవడం లేదు. ఎక్కడికి పోతున్నాడు? ఎవరి వెంట వెళుతున్నాడు? ఆ మాట చాలా చక్కగా అనిపిస్తుంది. గమనించండి, అక్కడ 52వ వచనంలో వాడు ఆ చూపు పొంది వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. గమనించండి, ఆయన వెంట, యేసు వెంట వెళ్ళాడు. ఈ దినాన మనం ఎవరి వెంట వెళుతున్నాం? మనకెంతో చూపు వచ్చినా, మనకెంత ఆశీర్వాదం వచ్చినా, మనకి ఎన్ని రకాలుగా మంచి జరిగినా మనం యేసు వెంట వెళుతున్నామా? యేసు వెంట వెళ్ళే జీవితం కావాలి. యేసు కొరకు బ్రతికే జీవితం కావాలి. ఈనాడు నిజంగా యేసు కొరకు జీవించే జీవితం నీకున్నదా? నీ జీవితంలో ఆశీర్వదించబడాలి అనుకుంటున్నావు, కానీ యేసు వెంట వెళుతున్నావా? యేసు వెంట వెళితే ఎలాగ వెళ్ళాలి? ప్రశస్తమైన వస్త్రంతో వెళ్ళాలి, పాత బట్టలతో కాదు. వాడు వెంటనే పాత బట్టలు పడవేశాడు, పాత జీవితాన్ని పడవేశాడు. యేసుతో నూతనమైన జీవితంతో వెళుతున్నాడు. అందుకొరకనే ఆశీర్వదింపబడ్డాడు. ఈనాడు దేవుని ప్రియ బిడ్డలారా, మనం ఎలాగున్నాం? దేవుని కొరకు బ్రతికే వారముగా మనం ఎలాగున్నాం? ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేయాలి. మనము దేవుని కొరకు బ్రతికే వారముగా పాత జీవితాన్ని తీసివేయాలి. నీ పాత జీవితం ఎలాగుండే, పాత బ్రతికి ఎలాగుండే, వాటన్నిటినీ తీసివేస్తూ దేవుని కొరకు జీవించే జీవితంగా. ఇలాగా వాక్య భాగంలో మనం ఇంకా అనేక ఉదాహరణలు చూసుకోవచ్చు, కానీ ఈ సమయంలో మరి ఇక్కడితో మనం ఆపేసుకుందాం. ప్రాముఖ్యంగా దేవుని చిత్తమైతే వచ్చే వారంలో ఇంకా కొన్ని ఉదాహరణలు మనం గమనిస్తూ, నిజంగా నీవు నీ మారిన జీవితం ఉందా? మార్చబడిన బ్రతుకుందా? మార్చబడిన వస్త్రం ఉందా? మార్చబడినటువంటి బ్రతుకు జీవితము నీలో ఉందా? ఒక్కసారి గమనించండి. దేవుడు ప్రేమామయుడు. నువ్వెన్ని తప్పులు చేసినప్పుడు, నువ్వెన్ని రకాలుగా దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పటికీ ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకొరకనే ఆదమ్మవలను దేవుడు ఇంకా ప్రేమిస్తూ వారికి చర్మపు చొక్కాయిలను తొలగించాడు. గమనించండి. రెండవదిగా యోసేపు జీవితంలో చూశాం. యోసేపు దేవుని నమ్మాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవునితో ఉన్నాడు. అందుకొరకన ఆయన చెరసాలకు వెళ్ళాడు, అయినప్పటికీ దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఆ చెరసాలలో నుండి విడిపించబడి ఆయన రాజరికంలోనికి వచ్చాడు, అయినప్పటికీ దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. గమనించండి. దావీదు జీవితంలో చూస్తాం, దుఃఖముతో, బాధతో, వేదనతో ఉన్నాడు. ఆ వేదన తీసివేసి సంతోషమును ఇచ్చాడు దేవుడు. ఈ దినాన కూడా నీ బ్రతుకులో నీవు దుఃఖంతో ఉన్నావా? నువ్వు ఏడుస్తున్నావా? నువ్వు కన్నీరు గాలుస్తూ ఉన్నావా? అయితే దేవుని దగ్గరికి రా. దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత మనం ఇక్కడ యెహోషువను కూడా గమనించాం. యెహోషువ దేవుని దగ్గరికి వచ్చాడు, ఆ దూత సముఖములోనే ఉన్నాడు, కానీ ఎలాగున్నాడు? మలినమైన జీవితంతో ఉన్నాడు, పాత జీవితంతో ఉన్నాడు. అది సరి అయినది కాదు. అందుకొరకని ఆ జీవితాన్ని తీసివేసి ప్రశస్తమైన వస్త్రమును ధరించాడు. నీవు దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని కొరకు బ్రతుకుతుంటే దేవునిలాగా బ్రతకాలి తప్ప లోకములాగా కాదు. ఈ రోజుల్లో చాలామంది ప్రభు దగ్గరికి వచ్చేవారుగా లోకము తటు జీవిస్తారు, ఇటు ప్రభు దగ్గరికి వస్తారు. మళ్ళీ అది కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ జీవితంలో నువ్వు ఎలాగుండమని చెప్తున్నాడు. నువ్వు దేవుని కొరకు అలాగే బ్రతకాలి, అలాగే జీవించాలి, నీ ఇష్ట ప్రకారంగా కాదు, అలాగే జీవించాలి. ఆఖరుగా మనం గమనించినట్లయితే గుడ్డివాడిని మనం గమనిస్తూ ఉన్నాం. గుడ్డివాడు అలాగే బ్రతికాడు, కానీ ఎప్పుడైతే యేసు వారిని పిలిచాడో వాడు దిగ్గున లేచి తన పాత జీవితాన్ని పారవేసి, పాత బ్రతుకును పారవేసి నూతనంగా యేసు వెంట వెళుతా ఉన్నాడు. ఈ దినాన కూడా దేవుని ప్రియ బిడ్డలారా, నువ్వు యేసు వెంట వెళ్ళడానికి సిద్ధమేనా? అయితే నీ పాత జీవితాన్ని తీసివేయి, పాత బ్రతుకును తీసివేయి, దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు జీవించు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు.
అలాంటి ఆశీర్వాదం మనకు కావాలన్నా దేవుచితం అయితే వచ్చే వారంలో ఇంకా కొన్ని ఆశీర్వాదాల గురించి, ఇంకా దేవుణ్ణి వెంబడించే వారి జీవితాలు ఎలాగుంటాయో మనం నేర్చుకుందాం. కానీ దినాన ఇక్కడితో మనం ముగించుకుంటూ మనం ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. మనం ఎలాగున్నాం? నీవు దేవుని కొరకు బ్రతికే నీవు, దేవుని కొరకు జీవించే నీవు అలాగే దేవుని కొరకు బ్రతుకుతావా? అలాంటి జీవితాన్ని దేవుడు మనకు దయచేలాగున ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరం కూడా తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తలలు వచ్చండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి. వీలైన వారు ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ దినమున ఒక్కసారి నేను నీవు పరీక్షించుకోగలవా? నీ జీవితాన్ని నువ్వు ఒక్కసారి ఆలోచించగలవా? నువ్వు ఎలాగున్నావు? ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు దేవుని మాట వినకపోయినప్పటికీ, నువ్వు దేవునికి దూరంగా బ్రతికినప్పటికీ దేవుడు ఇంకా ప్రేమమయుడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఇంకా దేవుడు నిన్ను తన దగ్గరికి తీసుకుంటూ ఉన్నాడు. ఆదమవ్వలు ఎంత దూరమైనప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూ వారికి చర్మపు చొక్కాయలను తొలగించాడు. అలాగనే ప్రభు దగ్గరికి వచ్చిన నీ బ్రతికి ఎలాగున్నది? నీ జీవితం ఎలాగున్నది? ఒకవేళ ప్రభు దగ్గరికి వచ్చి కూడా నీవు ఇంకా పాత జీవితాన్నే చూస్తూ ఉన్నావా? పాత బ్రతుకులోనే ఉన్నావా? అలాగైతే దేవుణ్ణి అడుగు, దేవా నా పాత జీవితాన్ని తీసివేయ్యా, నా పాత బ్రతుకును తీసివేయ్యా. నేను నీ కొరకు బ్రతికే బ్రతుకు నాకు దయచేయి తండ్రి, నీ కొరకు జీవించే జీవితం నాకు దయచేయి తండ్రి అని ప్రభుని అడుగుతావా? ఒక్కసారి తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయి. మీరు ఎవరైనా సరే యేసు ప్రభు నమ్మినా నమ్మకపోయినా ఈ దినాన మంచి అవకాశం. ఒక్కసారి నీ హృదయంలో యేసు ప్రభుని చేర్చుకుంటావా? యేసు ప్రభుని అడుగుతావా? ప్రభువా, ఏదో నాలో ఉన్న దుఃఖాన్ని తీసివేయి, నాలో ఉన్న బాధను తీసివేయి, నా కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని తీసివేయి, నా బ్రతుకును సరిచేయి తండ్రి. నేను నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి నాకు సహాయం చేయి. అవును, గురుడివాడు దిగ్గున లేచాడు, తన దగ్గర ఉన్నవన్నీ కూడా పారవేసి యేసు వెంట వెళ్ళాడు చూపు పొంది. నీవు యేసు వెంట వెళుతున్నావా? యేసును వెంబడిస్తున్నావా లేక లోకాన్ని వెంబడిస్తున్నావా? యేసును వెంబడిస్తున్నావా లేక నీవు ఇంకా నీ పాప జీవితాన్ని వెంబడిస్తున్నావా? నీ పాత జీవితాన్ని వెంబడిస్తున్నావా? అలాగైతే లాభం లేదు. ఇప్పటికైనా నీవు నీ కుటుంబ సమేతంగా ప్రభు కొరకు ప్రభువును వెంబడించు. దయామయుడైన మా తండ్రి, నీ కొందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యాన్ని విన్నాము తండ్రి, నీ కొందనాలు. విన్న వాక్యము మా హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయమని, ఆ వాక్య ప్రకారంగా మా బ్రతుకులు మార్చబడడానికి మేము చక్కటి తీర్మానము చేసుకొని ఈ దినము నుండి మీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, గత కాలమంతా కూడా మమ్మల్ని అందరినీ కాపాడినందుకు నీకు కొందనాలు ప్రభువా. ఒకవేళ మేము మరి అయోగ్యులముగా అపవిత్రులముగా తండ్రి మరి మలినమైన వారముగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించుమని, మేము ఇక మీదట నిన్ను వెంబడిస్తూ నూతనము కలిగి, నూతన వస్త్రమును కలిగి, నూతన ఆలోచనలు కలిగి మీ కొరకు బ్రతికే బ్రతుకును మాకు దయచేయమని, అలాగే మీరు మమ్మల్ని ఆశీర్వదించమని, మా కుటుంబాలను దీవించమని, మాలో ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పును, అవమానాన్ని దూరపరిచి సంతోషమును, ఆనందమును మీరు మాకు దయచేయమని అడుగుచు. మీరు సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ఇంతవరదాకా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించుమని, ఆశీర్వదించుమని, మమ్మల్ని మీ దయగిలిన స్థలకప్ప చెప్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసము ఇక్కడ చేరిన మనకును, సర్వలోక భక్తులకును, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును దేవుని కృపా కాపుదల తోడై నీడై ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచడానికి కృప చూపమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మంచి అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఆ రీతిగా
మనము మన కుటుంబాలలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. దేవుని చిత్తమైతే ప్రార్థన చేయండి. మరి అతి త్వరలో మనము ప్రభు మందిరములో మరి కలుసుకోవడానికి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.